మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం అతిగా మేకప్ అయి ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మీకు ఇప్పుడు అడల్ట్ నైట్ లైఫ్ గురించి ఏంటి భయ అంటే ఇదే అన్నమాట. సో 1 ringgit 1 photo, 1 ringgit 1 photo. What? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజీవ్ ఖన్నా బోయినా ఫ్రమ్ మలేషియా. రైట్ నో మనం ఇప్పుడైతే కౌలాలంపూర్లో పూడు అనే ఒక ఏరియాలో ఉన్నాము. సో ఈ వీడియో ఏంది అని అంటే ఆల్ అబౌట్ నైట్ లైఫ్ ఇన్ కౌలాలంపూర్. సో ఇప్పుడు మనం ఉన్న ఏరియా నుంచి ఫస్ట్ KLCC టవర్స్ దగ్గరికి అయితే వెళ్తాము. మనం మలేషియా అనగానే మీ అందరికీ ఒక 2 పెద్ద టవర్స్ చూపిస్తారు కదా మూవీస్లో కానీ ఫొటోస్లో కానీ. సో వాళ్ళని పెట్రోనస్ టవర్స్ అంటారు, పెట్రోనస్ ట్విన్ టవర్స్ అంటారు. సో అక్కడికైతే వెళ్తాం. ఇక్కడ నుంచి మనకైతే 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. అరౌండ్ 16 ringgit చూపెట్టింది. మనం గ్రాబ్ అనే ఒక యాప్ నుంచి ట్యాక్సీ బుక్ చేసినాము. సో ఫస్ట్ KLCCకి వెళ్దాం. దాని తర్వాత బుకిట్ బింగ్తాంగ్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా ఫుల్ వైబ్రెంట్ పబ్బులు, నైట్ లైఫ్ చాలా ఫేమస్ అన్నమాట. సో ఇదైతే ప్లాన్. చూద్దాం ఏమేమి జరుగుతాయి ఏంది అనేది వెళ్ళాక తెలుస్తుంది. ఇప్పుడు ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 6:50 అవుతుంది. బట్ చూడండి మన దగ్గర 5:30, 6 లాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ 2 hours డిఫరెన్స్ ఉంటుంది మనకు ఇండియాకి. వచ్చేసింది ఇదే మన క్యాబ్. మనకి ఇక్కడ నుంచి అయితే అప్రాక్సిమేట్లీ ఒక 10 నిమిషాలు చూపిస్తుంది KLCC టవర్స్కి. ఇక్కడ చూసుకోవచ్చు. మన దగ్గర డ్రైవర్లు యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు కదా. ఇక్కడ మనోడు టిక్టాక్. మన హిందూ టెంపుల్ శ్రీ వినాయక ఏదో టెంపుల్ ఉంది, వెళ్ళిపోయింది. వచ్చేసాం KLCC దగ్గరికి. 16 ringgits అయితే అయింది. సో వెనక కనబడుతుందిగా, లోపలికి వెళ్తే మనం మాల్ లోపలికి అయితే వెళ్తాము. మనకు కావాల్సింది ఫస్ట్ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాము. దాని తర్వాత లోపలికి పాసిబిలిటీ బట్టి వెళ్ళాలా వద్దా ఏంటి అనేది చూద్దాం. అయితే ఇక్కడ డ్రాప్ చేసింది. ఇది వచ్చేసి సూర్య KLCC మాల్ చూసుకోవచ్చు. అండ్ ఇది ఉంది కదా, ఇది మన టవర్, పెట్రోనస్ టవర్. ఇది ఒక్క సైడు, మనం ఇంకొంచెం అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఈ బ్యాంక్ కూడా చాలా ఫేమస్, చాలా మూవీస్లో ఉంటుంది. ఎక్కువగా మనకు ఇంగ్లీష్ సినిమాలలో కనబడుతూ ఉంటుంది. జనాలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మంచిగా చిల్ అవుతుర్రు. వీళ్ళంతా లోకల్సే మ్యాక్సిమము. సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తుర్రు, స్టోరీలు, రీల్స్, ఎక్కువ టిక్టాక్ చూస్తారు చాలామంది ఇక్కడ. అండ్ టూరిస్టులు వీళ్ళంతా. సో మనం కొంచెం ఇటు సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చాలామంది ఇట్లా ఫోన్లు, లైట్లు, స్టాండ్లు పట్టుకొని అయితే కనబడతారు. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకు ఫోటోగ్రఫీ అయితే చేస్తారు. హలో బ్రదర్, హౌ మచ్ ఫోటో? 15. You want to take photo? Come. No. How much? Video. సో వీళ్ళు ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. వీడియో ఆన్ చేయగానే దూరం వెళ్ళిపోయారు. సో 1 ringgit 1 photo. 1 ringgit 1 photo. What? అది మ్యాటర్ ఏంటంటే అక్కడ మనకు ఫోటోగ్రఫీ అయితే చేస్తున్నారు ఫోన్స్లో. ఒక లైట్ సెటప్, ఫోన్ అదంతా పెట్టుకొని ప్రాపర్ ఫొటోస్ తీయడానికి. ఒకవేళ మీరు కపుల్స్ వచ్చి ఒక మంచి ఫోటో గుర్తుండిపోయేలా తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. చాలా ఎక్కువ చెప్తున్నారు, 15 RM, 20 RM అని. బట్ మీరు మంచి బార్గెన్ చేసుకొని తక్కువ వస్తే మాత్రం డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. ఎవరైనా ఉన్నారనుకో, అన్న ఒక ఫోటో తీయండి అంటే ఆ పైసలు కూడా మిగులుతాయి. క్రౌడ్ అయితే టూ మచ్ ఉంది అసలు, చూసుకోవచ్చు. ఇల్లు మనలే ఇల్లు మొత్తం చూడాలంటే తలెత్తుకునే చూడాలి దీన్ని మనం. అండ్ ఇక్కడ ఫౌంటైన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ వ్యూ బాగా కనబడుతుంది. అక్కడికి వెళ్దాం. అరౌండ్ ఒక 20-25 నిమిషాలు ఇక్కడే ఉన్నాం. ప్లేస్ ఉన్నది ఇంతంతా, క్రౌడ్ ఇంత ఉన్నారు. ఈ టవర్స్ ఏంటంటే పెట్రోనస్ టవర్స్, లేదంటే పెట్రోనస్ ట్విన్ టవర్స్ అంటారు. ఎందుకంటే 2 టవర్స్ ఉన్నాయి కాబట్టి. 88 floors ఉంటుంది. 1992లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 98లో అయిపోయింది. 98 నుంచి 2004 వరకు వరల్డ్లో టాలెస్ట్ టవర్స్ ఇవే. దాని తర్వాత మన బుర్జ్ ఖలీఫా వచ్చి దీన్ని వెనక్కి నెట్టేసింది. సో ఇక్కడ మీరు ఏమేమి చేయొచ్చు అని అంటే, ఎస్పెషల్లీ మీరు నైట్ స్పెండ్ చేయాలి, నైట్ లైఫ్ చూడాలనుకున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఈ వ్యూ ఇదంతా బాగుంటుంది, అంబియన్స్ ఇదంతా. అండ్ లోపల మీకు పైన స్కై డెక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఆ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. అరౌండ్ మీకు 2,000-2,500 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. పెయిడ్ అదంతా అవసరం లేదు అని అనుకుంటే మీరు ఇక్కడ బయట తిరిగి ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఇంకొక ముందు దీన్ని చిన్న ఫౌంటైన్ ఒకటి ఉంటుంది, మ్యాజిక్ జ్యువెల్స్ సంథింగ్ ఏదో పేరుతోనే. సో అక్కడికి వెళ్ళి మన ఫౌంటైన్ షో అది ఎంజాయ్ చేయొచ్చు విత్ మ్యూజిక్, లైటింగ్ అదంతా ఉంటుంది. అండ్ ఇందాక మనం దిగినాం కదా, అక్కడ మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. మంచి మాల్, అది లగ్జరీ మాల్. సో అది అంతే. ఇంకా చూడాలనుకుంటే చాలా ఉంటాయి. బేసిక్ ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడితే చూడండి. మనం వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది అసలు.
మొత్తం హైట్ 452 మీటర్స్ అంట, 452 మీటర్లు మొత్తము, 88 ఫ్లోర్లు. చాలా బాగుంది. డే టైంలో చూస్తే మీకు అంత అనిపించదు, కానీ నైట్లో మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మనకు ఆ స్కై బ్రిడ్జ్ కనబడుతుంది కదా, సో అది వచ్చేసి 41, 42 ఫ్లోరు. అండ్ అబ్జర్వేషన్ డెక్ వచ్చేసి 86th ఫ్లోర్లో ఉంటుంది. ఆర్ట్ గ్యాలరీ కూడా ఉందంట లోపల. ఇంకా సో అదే, ఇంకా పార్క్ ఒకటి, ఇంకా మనకు మన ఫౌంటైన్ షో ఒకటి ఉంటుంది. కుదిరితే ఆ 2 కవర్ చేసుకుందాం వెళ్ళి. వావ్, దివాన్ ఫిలోరాంకా పెట్రోనాస్. సూర్య KLCC, సూర్య గుచ్చి షోరూమ్. నాకు లోపలికి వెళ్ళే అంత ధైర్యం కూడా లేదు. వీడియో సంగతి తెలుసుకోండి. ఇది గ్రౌండ్ ఫ్లోరు. అండ్ వ్యూ, పైకి వ్యూ చూడండి ఎట్లుంది. మొత్తం ఏం లేదు, మనం అనుకున్న 88 ఫ్లోర్స్ ఏం కనబడట్లేదు. ఎన్నో 10-15 ఉంటాయేమో. దాని తర్వాత నుంచి మళ్ళీ వేరే రూఫింగ్ అంతా ఉండొచ్చు కదా. లిఫ్ట్ ఉంది. మొత్తం మాల్స్ అన్నీ మంచి మంచి బ్రాండ్సే ఉన్నాయి చూడండి. ఎక్కడ చూసినా టాప్ బ్రాండ్సే కనబడుతున్నాయి నాకైతే. 5 floors బ్రాండ్ వేసిండు. అదే, ఇది మొత్తం ఇది కమర్షియల్ చేసిండు. పైన ఇంకా ఆఫీస్ పర్పస్ ఉంటుంది కదా, దాని పర్పస్లో ఉండొచ్చు మేబీ. చాలామంది ఏంటంటే నేను ఏ కంట్రీకి వెళ్ళినా అడిగేది ఒక వీడియో బాగా రిక్వెస్ట్ చేస్తారు, ఐఫోన్ల రేట్లు ఎంత అక్కడ అది అని. ఈ వీడియోలో మన ఇద్దరం కలిసి ఈ వీడియోలో కాదు, ఈ వీడియోలో మీకు నైట్ లైఫే వస్తుంది, సపరేట్ వీడియో వస్తుంది. ఐఫోన్ ఎంత, ఏంది కథ, కార్ఖానా అనేది. ఓకే, సో దానికి సంబంధించిన లింక్ కిందనో మీదనో ఎక్కడో వస్తూ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక్కడికి వచ్చి కొంటే వర్తా కాదా కూడా నేను చెప్తా. అది ఇక్కడ మన ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా, రివ్యూ తీసేసుకుందాం ఎమ్మటే. లెవెల్ 3కి వచ్చేసాము. లెవెల్ 2లో మొత్తం ఫుడ్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు 3లో ఏంటంటే మన ఐఫోన్ స్టోర్ ఇక్కడ ఉందన్నారు. అండ్ ప్రస్తుతం మనం ఇప్పుడైతే అడిడాస్ స్నీకర్ కలెక్షన్ ఉంది, వెళ్ళి చూద్దాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నీకర్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అడిడాస్ స్టోర్ మొత్తం తిరిగినాము. కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, బట్ రేట్లు గట్టిగా ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు ఫాజిల్ ఉంది, అక్కడ వ్యాన్స్ ఉంది, అండ్ ఇక్కడ స్కెచర్స్. సో ప్రస్తుతం మనమైతే ఇప్పుడు నైకీ లోపల ఉన్నాం. చెక్అవుట్ ద డిజైన్స్ అండ్ కలెక్షన్స్. పెద్ద స్టోర్ బాగుంది. జయరామ్ అయితే ఏ ఫైనల్ చేసినావు? ఇవా చూస్తున్నా. జయరామ్ అయితే వచ్చేటప్పుడు ఓన్లీ షూ తెచ్చుకున్నాడు. ఇక్కడ లోకల్లో మనకు తిరగడానికి అయితే ఈ యొక్క పేరు తీసుకున్నాడు. 190 అరౌండ్ 2000. ఈ థ్రెడ్మిల్ ఎందుకు పెట్టారు ఇక్కడ అంటే, మన మన్మధుడు సినిమా గుర్తుంది కదా, షూ వేసుకొని ట్రై చేస్తాను ఊరుకోకుండా, ఇక్కడే ఊరుకండి అని పెట్టిరేమో. సో ఇది ఓవరాల్ స్టోర్ అయితే మనకి చాలా బాగుంది, కలెక్షన్ కూడా బాగుంది. ఒకవేళ మీరు వస్తే మాత్రం డెఫినెట్గా నైకీలు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. మొత్తం అయిపోగొట్టుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చినాము. ఇక్కడ మెక్డీ కనిపించింది, వెళ్ళి కొంచెం ఫుడ్ తినేయాలి. మామూలుగా కాదు, మీకు చూపిస్తా ప్రైసింగ్ ఎంత ఉంటుంది ఏంది అనేది కూడా. మెక్డీలో కుప్పలు తెప్పల బ్రాండ్లు ఉన్నాయి, అసలు పిచ్చిలేస్తుంది ఈ బ్రాండ్లను చూస్తుంటేనే. గుచ్చి, ప్రాడా, బర్బరీ, పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడే మెక్డీ అయితే ఉంది. ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఒకవేళ మీరు ఏ ఆప్షన్ లేదు అని అంటే వెళ్ళిపోండి, పునుగులు బజ్జీలు తిన్నట్టుగా. ఇది మెక్డీ కానీ KFC కానీ. మెక్డీ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఏం అడిగితే అవి లేవంటారు, ఓన్లీ బర్గర్ ఉండే. అండ్ ఈ కోక్ కూడా ఇవి మనం పక్కన 7-Elevenలోకి వెళ్ళి తీసుకొచ్చినాము. 2 బర్గర్, ఒక ఫ్రైస్ 30 కదా, 29 ఎంత 26 మలేషియన్ రింగిట్. ఏం లేక నేను ఓన్లీ ప్రైస్ తింటున్నా. వెజిటేరియన్స్ ఉంటే మరి మినిమం ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది వెజిటేరియన్స్ మాత్రం. ఈడ కాదు, నెక్స్ట్ కంట్రీలో ఆలోచించుకోం వల్ల. బాగుంది. ప్రస్తుతం మనం ఉన్నది ఏంటంటే చాంగ్కట్ బుకిన్ బింగ్తాంగ్. ఈ బుకిన్ బింగ్తాంగ్ అనేది మంచి హ్యాపెనింగ్ ఏరియా అనమాట. దాంట్లో ఎస్పెషల్లీ ఈ చాంగ్కట్ అనే ఈ ఏదైతే ఏరియా ఉందో, మనకు నైట్ లైఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్లబ్బులు కానీ, పబ్బులు కానీ, బార్లు కానీ, రెస్టారెంట్లు, రూఫ్ టాప్ రెస్టారెంట్లు, అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు నైట్ లైఫ్ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతం మనం అదే స్ట్రీట్లో ఉన్నాము. సో ఇంతసేపు ఏంటంటే మనం రాగానే వర్షం పడింది. అక్కడ మూలపైన ఒక చిన్న క్లబ్ లాగా ఉంటే అక్కడ దాంట్లో వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాము, 1/2 అవర్.
సో ఇక్కడ డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి, డిఫరెంట్ పబ్స్ ఉంటాయి. ఇప్పుడు నా పక్కన కనబడుతుందిగా మీకు మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక రకంగా ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే మీకు స్ట్రీట్ అంతా చూపిద్దాం అన్నట్టుగా వచ్చిండే. అక్కడ నుంచి ఆ స్టార్టింగ్ నుంచి మొదలెడితే ఇదంతా ఇంకా అక్కడ కనబడుతుంది కదా, అక్కడి వరకు మొత్తం మనకు ఇదే ఉంటుంది. మొత్తం క్లబ్బులు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు అండ్ స్ట్రీట్ ఫుడ్ కావాలంటే ముందుకు ఉంటుంది. మనం స్ట్రీట్ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము కొంచెం సేపు అయినాక. సో ఇది ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఇది కనబడుతుంది కదా, ఇది ఒక మీకు పబ్బే. అండ్ మనం ఇందాక అక్కడ కార్నర్లో వెళ్ళినాము, అది కూడా ఒక క్లబ్బే. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది, అటు సైడ్ వెళ్దాం పదండి మనం. ఇప్పుడు మనం ఉన్న స్ట్రీట్ ఏంటంటే మీకు చెప్తా, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి అంతే, మనం మాట్లాడదాం దాని గురించి. సో నెక్స్ట్ మనం ఇప్పుడైతే ఫుడ్ స్ట్రీట్కి వెళ్తున్నాము. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం అతిగా మేకప్ అయి ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మీకు ఇప్పుడు అడల్ట్ నైట్ లైఫ్ గురించి ఏంటి భయ అంటే ఇదే అన్నమాట. నా పర్సనల్ సజెషన్ దీన్ని స్కిప్ చేయండి. ఏంటంటే మామూలుగా మనం ఇక్కడికి వచ్చినామని అనుకో, ఏమన్నారు జస్ట్ అది చెప్తారు, మాయమాటలు చెప్తారు, లోపల తీసుకెళ్తారు. సో అలాంటి వాటికి గురి కాకండి. అట్లాంటి ఏమైనా చేస్తే ఏమైపోతుంది అని అంటే మీరే ప్రాబ్లంలు ఇరుక్కుంటారు. జస్ట్ ఈ రోన్ అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే మనకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్ అంట, మహేష్ రెడ్డి అన్న. సో తను చెప్పారనమాట మనకేమన్నా బ్రదర్ ఈ ఏరియాని కొంచెం ఎక్కువ చూపించకండి, స్కిప్ చేసేసేయండి అని అన్నారు. ఇక్కడికి పోయిర్రు అనుకో ఫస్ట్ ఏదైనా బాగానే ఉంటుంది, తర్వాత ఏమైంది అంటే ఈ ముందుకు వెళ్తే మనకు ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే స్ట్రీట్ చూస్తున్నారో స్ట్రీట్ అన్నమాట అది. సో మీకు ఆడేడ కనబడుతూ ఉంటారు. డైరెక్ట్ కెమెరా వాళ్ళ ముఖాన్ని పెట్టినామంటే ఫోన్ గుంజుకుంటారు, ఈ ట్రైపాడ్ కూడా గుంజుకుంటారు. అందుకని సో మనం ఇట్లా పెట్టుకుంటూ వెళ్తున్నాం. అది మీరు వెనకాల అన్నీ చూసేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడికి ఐ డోంట్ రికమెండ్. మంచి ఫుడ్ తినండి, మంచి ఎంజాయ్ చేయండి, అది మాత్రం రికమెండ్ చేయాలి. ఇవి ఓకే, మన వెజిటేబుల్స్ ఇవన్నీ ఇక్కడ చూపెట్టాం. అసలు ఫిష్ ఉంది, ప్రాన్ ఉంది, ఇవి అవి కదా నత్తలు కదా, ఇవి ఏంటో ఈ కామెంట్ చేయండి, దీని పేరు తెలుస్తుంది. నత్తలు అనుకుంటావి. సో రకరకాలుగా ఉన్నాయి, చూసుకోవచ్చు. బట్ ఇది పాపులర్ అన్నమాట. ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియాలో మ్యాక్సిమం ఇలాంటి ఫుడ్ నడుస్తూ ఉంటుంది. మనం తినము కానీ చాలామంది తింటూ ఉంటారు. చీప్ అండ్ బెస్ట్లో మంచి నాన్ వెజ్ డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇలాంటి ఫుడ్ ట్రై చేయొచ్చు మీరు. ఆల్రైట్, ఇప్పుడు మనమైతే జలాన్ అరోల్ అని ఒక ఫేమస్ ఫుడ్ స్ట్రీట్లో ఉన్నాము. ఇందాక చెప్పినాను కదా మీకు, వస్తుంటే ఆ స్ట్రీట్ అంతా అని. ఇందాక మన దగ్గర కెమెరా ఉన్నప్పుడేమో ఎవ్వరు మాట్లాడలేదు. వర్షం ఎక్కువైంది, అంబ్రెల్లా తెద్దామని పోయి రిటర్న్ వస్తుంటే మసాజ్ అని పిలుస్తూ ఉన్నారు. పోయిర్రు అంటే నిజంగానే మసాజ్ అయిపోతారు. సో ఇప్పుడు మనం ఫుడ్ స్ట్రీట్లో ఉన్నాము. ఒకసారి లైన్ చూపిస్తా చూడండి, చాలా వైబ్రెంట్గా ఉంది అసలు. కానీ ఫుల్ వర్షం పడుతుంది. ఇలానన్ని ఫుడ్ ప్లేసెస్ స్టాల్స్ని అయితే చూపిస్తా, వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మ్యాంగో స్టిక్కీ రైస్, ఇది మనకు థాయిలాండ్లో కూడా చాలా ఫేమస్. ఒకటైతే ఆర్డర్ చేసినాం. గివ్ మీ 1 స్టిక్కీ రైస్ తీసుకున్నాము, 15 రింగెట్. దీంట్లో మ్యాంగో అండ్ రైస్, ఇది ఒకటి ఇస్తారు ఫ్లేవరు. మేబీ అది కొబ్బరి పాలది అనుకుంటున్నా. ఇది ట్రై చేయొచ్చు, అంటే మరీ అజీబీ ఫుడ్ ట్రై అయిపోయినా ఇది బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ 5 ఎన్ని? 4 ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. మ్యాంగో స్టిక్కీ రైస్ చాలా పెద్దగా ఉంది. మనం హాఫ్ కవర్ చేసినాం అంత ఇప్పటి వరకు. లైక్ A to Z ఫుడ్ అయితే మనకు ఇక్కడ దొరుకుతుంది. మెయిన్గా నాన్ వెజ్, సీ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్. నైస్. ఇది కొంచెం మన మోమోస్ టైప్లో ఉంది. ఇది ఎక్స్పెక్టెడ్ వర్షం వల్ల దూల తీరిపోతుంది, లేదంటే మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు ఒకవేళ మలేషియా ప్లాన్ చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం వర్షాలు ఉన్నాయి, కొంచెం కింద మీద కూడా అవ్వచ్చు ప్లాను. అండ్ మీరు నైట్ లైఫ్ ఏం చేయాలంటే ఈ ప్లేసే కాదు, ఇంకా మన చైనా టౌన్లో వాకింగ్ స్ట్రీట్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే మెజారిటీగా ఈ ప్లేస్ చాలామంది ఇక్కడికి వస్తారు. కొంచెం హడావిడి అంగం ఉంటుంది కాబట్టి మేము ఈ ప్లేస్ చూజ్ చేసుకున్నాము. అది కానీ బాగుంది, వైబ్ బాగుంది, థాయిలాండ్ వైబ్స్ వచ్చినాయి ఇక్కడ. కానీ ఆల్మోస్ట్ మీకు ఎక్కడ చూసినా మన ఇండియన్సే కనిపిస్తారు ఇక్కడ కూడా.
చికెన్ చికెన్ క్రాబ్ మీట్ అది చికెన్ అంట. వీటిలో అయితే మనం ఏం ట్రై చేయలేము. ఇవి ట్రై అయ్యాను. ఇది ఆక్టోపస్ 20 రింగెట్స్ ఒక స్టిక్కి, ఒక 4-5 ముక్కలు ఉన్నాయి కదా అంతే. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, కానీ దాన్ని చూస్తుంటేనే నాకు వాసన స్మెల్ ఒక చూసిరు కదా. ఇది మన స్ట్రీట్ ఫుడ్. నైట్ లైఫ్ అంటే బేసిక్గా ఈ లైన్ అంతా మీకు ఫుల్ క్లబ్బులు, పబ్బులు, రూఫ్ టాప్ రెస్టారెంట్లు అన్నీ ఇవే ఉంటాయి. ఏంటంటే లోపలికి వెళ్ళి అయితే రికార్డ్ చేయలేము, బట్ ఈ ప్లేస్ అని అయితే చెప్పగలము. మీరు ఈ రోడ్ కోసం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చెప్పినాను కదా అవి కూడా ఉంటాయి, కొంచెం చూసుకొని చేసుకోండి. ఫుడ్ అయితే ఈ స్ట్రీటు, మిగిలిన ఎంజాయ్మెంట్ మొత్తం ఆ స్ట్రీటు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అల్జిన్ నెక్స్ట్ బాయ్. ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది మెయిన్ రోడ్, మెయిన్ స్ట్రీటు అండ్ మెయిన్ స్క్వేర్ కూడా. పవిలియన్ అని ఉంది చూడండి అక్కడ బిల్డింగ్. సో ఇదంతా ఫుల్ హ్యాపెనింగ్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు రోడ్డు. జలాన్ బులాన్ బాగుందంట.